ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క రెండో రాకడ గురించి ఒక ఉపమానాన్ని చెప్తున్నారు. ఇది పరలోక రాజ్య సంబంధమైన ఉపమానం. ఈ ఉపమానంలో మరి పెళ్లి కుమారుని కొరకు సిద్ధపడిన 10 మంది కన్యకల గురించి రాయబడింది. అందులో 5 మంది బుద్ధి గలవారు, 5 మంది బుద్ధి లేనివారు. మరి అర్ధరాత్రి వేళ ఈ పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి వీరు దివిటీలతో దీపాలతో సిద్ధపడి ఉండాలి. ఆ పెండ్లి కుమారుని ఎదుర్కోవాలి. యూదా మతాచార ప్రకారము పెండ్లి కుమారుని ఆ విధంగా ఎదుర్కొంటారు కదండి. మనము కూడా ఆ విధంగానే ప్రార్థన జీవితంలో సిద్ధపడి యేసుక్రీస్తు ప్రభువారిని ఎదుర్కోవాలి. రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో మనం ఉండాలి, సంఘంలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. అలాంటి వారే ఎత్తబడతారు. విడవబడుట బహుఘోరము. అయితే పెళ్లి కుమారుడు అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్న రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలు చక్కపరుచుకున్నారు. కానీ బుద్ధి లేని కన్యకలు తమ దివిటీలు ఆరిపోతున్నాయేంటి, ఇందులో తగినంత నూనె లేదు అని గ్రహించి బుద్ధిగల వారి దగ్గరికి వెళ్ళి మాకు కొంచెం నూనె ఇవ్వరా అని అడిగినారు. అందుకు వారు, ఇది మాకు మీకు సరిపోదేమో, మీరు వెళ్ళి అక్కడ అమ్మేవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి, అక్కడ కొనుక్కున్న తర్వాత మీరు కూడా సిద్ధపడవచ్చు అన్నప్పుడు బుద్ధి లేని కన్యకలు నూనె లేదని ఆ దివిటిల్లో నూనె కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు పెళ్లి కుమారుడు వచ్చినాడు. దేవునికి స్తోత్రం. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు సిద్ధపడిన కన్యకలు ఆ పెళ్లి కుమారునితో పాటు పెళ్లి విందులో ప్రవేశించినారు. బుద్ధి లేని కన్యకలు విడవబడినారు. ఎందుకు విడవబడినారంటే వారి దివిటీల్లో నూనె లేదు. వారు సిద్ధలలో నూనెను సిద్ధపరచుకోలేదు. సిద్ధపాటు జీవితం లేదు, ప్రార్థన జీవితం లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడకు సిద్ధపడి ఉన్నావా? కదండి. నీవు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నావా? సంఘంలో ఉన్నావా? సహవాసంలో ఉన్నావా? ప్రభు మార్గంలో నీవు ఉన్నావా? దేవుని చిత్తాన్ని చేసే బిడ్డగా నువ్వు ఉన్నావా? సిద్ధపాటు లేకపోతే ఎత్తబడవు. నీవు ప్రార్థన జీవితం లేకపోతే ఎత్తబడవు. బుద్ధి లేని వ్యక్తిగా జీవిస్తే విడవబడతావు. జ్ఞానం కలిగి సిద్ధపాటు కలిగి బుద్ధిగల కన్యకల వలె ప్రభువును మనం ఎదుర్కొంటే యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడలో ఆయనతో పాటు మనం ఎత్తబడి పరలోకం నిత్య జీవం చేరుకుంటాము. అక్కడ పెళ్లి కుమారుని విందు ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆ విందులో మనం ప్రవేశించినట్లు ఈ లోకంలో సిద్ధపాటు కలిగి ఉంటాము. నీవు సిద్ధపాటు లేకపోతే ఎత్తబడలేవు. విడవబడుట బహుఘోరము. లోకంలో పాపంలో జీవిస్తున్న వారు నరకానికి వెళ్తారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు.